అందరికీ నమస్కారం. నేను మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మణిదీపాలు శీర్షిక మనం హితైషి టీవీలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. అయితే 7 భాగాలు పూర్తి చేసుకొని 8వ భాగంగా ఈరోజు మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి కోసం ఈ వీడియో. కసరిగొట్టునట్టి గయ్యాళి ప్రేమయు కొంప విడిచిపోవు కొడుకు సేవ, అనుభవించలేని ఆకాశ పుష్పాలు కడలిపుర విరాజ కనకరాజ. కసరిగొట్టునట్టి గయ్యాళి ప్రేమయు, గయ్యాళితనంతో ఓ భార్య ఉంది అనుకోండి, ఎప్పుడూ కూడా కసుర్లు విసుర్లుతోనే ఉంటుంది. అవి నిజంగా ప్రేమతో చేస్తున్నప్పటికీ కూడా, అంటే పాపం లోపల ఆవిడకి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది వృధా అయిపోతుందన్నమాట. అంటే ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో సహనంతో చేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి కసరి కొడుతూ చాలా గయ్యాళిలా ప్రవర్తిస్తూ విసుగ్గా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేమ కనిపించదు. అలాగే కొంప విడిచిపోవు కొడుకు సేవ. కొడుకు అనేటటువంటి వాడు ఎక్కడో దూరంగా ఉండి, అంటే కొంపని విడిచిపెట్టిపోయి వాడు సేవ చేస్తున్నా కూడా అది నిజంగా కనబడదు. ఇవి రెండు ఎలాంటివి అని అంటే, అనుభవించలేని ఆకాశ పుష్పాలు. ఆకాశంలో పుష్పం ఉంటుంది, చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. కోద్దాం అనుకుంటాము, లేకపోతే కోసి ఏ దేవుడి దగ్గర తల్లోనో తురుముకుందాము అని అనుకుంటాం. దాన్ని మనం అందుకోగలమా, కొయ్యగలమా? కాబట్టి అది అనుభవయోగ్యం కాదు. అనుభవించలేని ఆకాశ పుష్పాలు, ఈ 3 కూడా ఒకలాంటివి అని. కసరిగొట్టునట్టి గయ్యాళి ప్రేమయు మొదటిదన్నమాట ఇది. కొంప విడిచిపోవు కొడుకు సేవ, ఈ 2 ఎలాంటివి అని అంటే, ఇక్కడ ఆ రెండింటిని దేనితో మళ్ళీ ఉదహరించి చెప్తున్నారంటే, అనుభవించలేని ఆకాశ పుష్పాలు. ఆకాశంలో ఉన్న పువ్వులు ఎలా మనకి అనుభవానికి అందుబాటులో ఉండవో, ఆ పై 2 కూడా అలాగే అని. కడలిపుర విరాజ కనకరాజ అనే మకుటంతో శ్రీ కాదంబరి కనకరాజు మాస్టర్ రాస్తున్నటువంటి ఆటవెలది పద్యాల్లో భాగంగా ఈరోజు 8వ భాగం మణిదీపాలు. అలాగే మనిషి జన్మనెత్తి మహిషాసురుని ఓలె మహిని సంచరించ మాన్యుడగునే, పసిడి బెళ్ళబట్టి బచ్చాల నాడెదే, కడలిపుర విరాజ కనకరాజ. మహిషి జన్మనెత్తి అంటే మానవ జన్మాన్ని ఎత్తి, మహిషాసురుని ఓలే. మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, చాలామందికి తెలుసు కదా పురాణాల్లో. ఆ రాక్షసుల్లాగా మహిని సంచరించ అంటే మనం భూమి మీద తిరుగాడుతూ ఉంటే వాడు మాన్యుడవుతాడా? ఎప్పటికైనా మంచివాడవుతాడా అండి? పసిడి బిళ్ళ బట్టి బచ్చాల నాడెదే, ఇది ఎలాంటిది అని అంటే, ఓ బంగారు బిళ్ళ చేతిలో పట్టుకుని అదేదో పిచ్చి పిచ్చి ఆటలు ఆడతారు కదా, అలాంటిది. అంటే అది పసిడి బిళ్ళ అయినా కూడా అది పూజ్యనీయురాలు కాదు అనమాట. అంటే దానికి ఎలాంటి గౌరవం ఉండదు, అది బంగారు బిళ్ళ అయినా సరే. మనిషి జన్మనెత్తి మహిషాసురుని ఓలే అంటే మనిషి జన్మెత్తినందుకు ఎలా ప్రవర్తించాలి? మనిషిలాగే ప్రవర్తించాలి కానీ రాక్షసుల్లా ప్రవర్తించకూడదు. ఈ పసిడి బిళ్ళుంది, ఈ బంగారపు బిళ్ళని దానికి ఇచ్చి, విలువ దానికి ఇచ్చి ఏదో వస్తువో ఏదో ఒకటి చేసుకుని నిలబెట్టుకోవాలి కానీ, బచ్చాల నాడదే ఏదో పిల్ల బచ్చాలు అట్లా ఆడుతూ అది అటు విసిరి ఇటు విసిరి చేస్తూ ఉంటే దానికి ఏం విలువ ఉంటుంది? అలాగే చెప్తున్నారు, మనిషి జన్మనెత్తి మహిషాసురుని ఓలే మహిని సంచరించ మాన్యుడగునే, పసిడి బిళ్ళ బట్టి బచ్చాల నాడెదే, కడలిపుర విరాజ కనకరాజ. గ్రద్ద కోడిపిల్ల కాలదన్నును గాని కోడిపుంజు వైపు చూడగలదే, బలము లేనివాని బాధింపజూతురు, కడలిపుర విరాజ కనకరాజ. గ్రద్ద కోడిని ఎత్తుకెళ్ళిపోవాలి అని అంటే గద్దలా తన్నుకుపోయారు అని అంటూ ఉంటారు కదా. కోడి తన పిల్లల్ని పాపం రెక్కల కింద దాచుకుంటుంది, ఎందుకంటే గ్రద్దలు వచ్చి తన్నుకుపోతాయేమో అని. అది కోడిని తన్నలేదు, పిల్లల్ని మాత్రమే తన్నుకుపోగలదు. ఎందుకంటే అవి అర్భక ప్రాణులు కాబట్టి, అల్పంగా ఉంటాయి కాబట్టి, బలం లేదు కాబట్టి, బలహీనంగా ఉంటాయి కాబట్టి. అదే కోడిని తన్నుకెళ్ళమనండి,
ఆకాశంలో అలా ఎగురుతూ 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 అలా చాలా సైలెంట్గా ఎగురుతూ గ్రద్దలు ఏం చేస్తాయి అంటే ఎక్కడ కోడి పిల్లలు ఉన్నాయో చూస్తాయి. అవి తల్లికి దగ్గరలో ఉండి తల్లి సంరక్షణలో ఉండి తల్లి రెక్కల కింద పొదివి ఉన్న వాటిని అయితే గెద్ద ఏం చేయలేదు. కానీ పాపం మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఒక 10-15 కోడి పిల్లలు చిన్న చిన్న పిల్లలకి అవి వేస్తూ ఉంటారు. ఆహారం వేస్తూ ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఏం చేస్తుంది, గద్ద ఎత్తుకుపోతుంది. అలాంటిది అదే అక్కడ కోడి ఉంటే తన్నికెళ్ళగలదా? వెళ్ళలేదు. ఎలా అంటే బలము లేని వాని బాధింపజూతురు. కోడిపుంజు బలమైనది కాబట్టి దాని జోలికి రాదు. గద్ద కూడా పిల్లల్ని ఎత్తుకుపోతుంది. అలాగే బలం లేనివాడినే బాధింప చూస్తారు తప్ప అది ఏ బలమైనా అవ్వచ్చండి. అంగబలం, అర్ధబలం ఏదైనా అవ్వచ్చు. ఒక ధనికుడి జోలికి ఎవరు వెళ్ళలేరు. అలాగే పేదవాడి జోలికి అందరూ వెళ్ళగలరు. అలాగే అర్భకంగా ఉంటాడు ఒక ప్రాణి. వాడిని పాపం కొట్టాలని చూస్తూ ఉంటారనమాట. వాడు ఎందుకంటే బలం లేదు కదా వాడికి. అలాగే బలవంతుణ్ణి కొడదాము అని ఎవరైనా వెళ్ళారనుకో, ఈ బాబోయ్ వాడు ఒక గుద్దు గుద్దాడంటే మనం చచ్చిపోతాం రా అన్నట్టుగా బలవంతుడి జోలికి ఎవ్వరూ వెళ్ళరు. ఎలా అంటే గ్రద్ద కోడిపిల్ల కాలదన్నును గాని కోడిపుంజు వైపు చూడగలదే, బలము లేని వాని బాధింపజూతురు. కడలిపుర విరాజ కనకరాజ. లంకె బింది దొరక లక్షలు లభించు, అంకె కందరాని టంకముండు, సిరులు కలిగినంత చిన్నెలు కలుగునా. కడలిపుర విరాజ కనకరాజ. ఇది ఎలా అంటే అండి, లంకె బింది దొరక లక్షలు లభించు. లంకె బిందులు అంటే మనం చాలా వినుంటాము. ఏంటంటే పూర్వకాలంలో డబ్బు దాచుకోవడానికి అప్పుడు బంగారు కాసులు అలా ఉండేవండి. ఇలా మన డబ్బు ఎలా ఉండేదంటే ఈ కాగితాల రూపంలోనో ఈ రూపంలో ఉండేవి కాదు. బంగారు ముద్రలు, రామముద్రికలు, ఆ ముద్రికలు, ఈ ముద్రికలు ఇలా బంగారంతో చేసినటువంటి ఆ టంకం అవి ఉండేవన్నమాట. లంకె బింది దొరక లక్షలు లభించు. అది కొన్ని లక్షలు కోట్ల విలువ చేసేటటువంటి సంపద. పూర్వకాలంలో భూకంపాల తాకిడికి వాటికి వీటికి అవి కొట్టుకుని పోయి ఎక్కడి నుంచి ఎక్కడికో పోతూ ఉండేవని కూడా చెప్తూ ఉంటారు కదా. లంకె బిందులు ఒక బిందికి ఒక బింది జత వేసేసి భూమిలో పాతి పెడుతూ ఉండేవారు అనమాట. అంటే దొంగల తాకిడి నుంచి దాచుకోవడానికి అదొక మార్గం అన్నమాట. కానీ అందులో ఏముంటుంది, అంకె కందరాని టంకముండు. మనకి లెక్కకి మనం లెక్క పెట్టడానికి కూడా సరిపోం, అంత సంపద ఉంటుంది. కానీ అంత సంపద వచ్చిందని సిరులు కలిగినంత చిన్నెలు కలుగునా. మనకి డబ్బు వచ్చి పడిపోయింది అని చెప్పేసినంత మాత్రం చేత చిన్నెలు అంటే వాళ్ళ ప్రవర్తన. మనిషికి లంకె బిందె దొరికి లక్షలైతే లభిస్తాయి. దాంట్లో మనకు లెక్కకు రానంత సంపద ఉంటుంది. కానీ డబ్బు వచ్చేసింది అని చెప్పేసి చిన్నెలు కలుగున. ఆ డబ్బు వచ్చినంత ఈజీగా మనిషిలో ఉన్నటువంటి చిన్నెలు మీన్స్ మనం ఇక్కడ చేష్టలు చిన్నెలు అని అవలక్షణాలకే ఎక్కువగా వాడతాం కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ లక్షణాలు అబ్బుతాయా అని చెప్పేటటువంటి పద్యం ఇది. 8వ ఎపిసోడ్, 8వ వీడియో, మణిదీపాలు శీర్షికలో 8వ భాగం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.